అందరికీ ముందుగా నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ రాజా. ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణ దశలో జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఒక దృక్పథంతో ఒక 24 డిమాండ్లను ప్రధానంగా రెడీ చేశాము. ఇంట్లో కొన్ని అంశాలు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే, వ్యవస్థకే జర్నలిస్ట్ పాత్ర ఊపిరి వంటిది. అలాంటి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రధానమైన డిమాండ్ల మీద కొన్ని అంశాలు తీసుకోవటం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు నడుం బిగించాం మన ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్. ఈ మన యూనియన్ సంఘంలో ఎవరైతే చేరుతారో అందరూ కూడా స్వచ్ఛందంగా జాయిన్ అవుతారో వారందరి కోసం కృషి చేయటం జరుగుతుంది. వారి కళ్ళల్లో, వారి కుటుంబ సభ్యులలో ఆనందాన్ని నింపటం కోసమే మా ఈ ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్మాణం జరిగింది. అయితే కొన్ని డిమాండ్లు ఏంటంటే, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలి. అలానే జర్నలిస్టులకు అనారోగ్య సమస్యలు మరింతగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో వారికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలి ప్రభుత్వం. హెల్త్ కార్డులు, అక్రిడేషన్స్, రైల్వే పాసు, ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాలి. తర్వాత హెల్త్ కార్డులో కూడా ఒక లిమిట్, వ్యాలిడ్ లేకుండా, వ్యాలిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం వరకే ఉంటుంది. జనవరి టు జనవరి ఒక సంవత్సరం వరకే ఉంటుంది. ఆ తర్వాత ఆయన అనారోగ్య బారిన పడితే పట్టించుకునేవారు ఉండరు. అందుకని ప్రధానంగా వ్యాలిడ్ లేకుండా అన్లిమిటెడ్ హెల్త్ కార్డు మంజూరు చేయాలని మా డిమాండ్ ప్రధానంగా ఉంది. అలానే జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ అని చెప్పేసి చాలా సంఘాలు కూడా పోరాడుతున్నాయి. అది కరెక్ట్ కాదు. ప్రైవేట్ స్కూల్లో కూడా 100కి 100% రాయితీ కల్పించాలి. రాయితీ కల్పించినప్పుడే ఉన్నత విద్య కోరుకోవటంలో ఆ తల్లిదండ్రులు, జర్నలిస్ట్ మా సంఘంలో పనిచేసే వాళ్ళు, ఆ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంటుంది. అలానే ఉచిత వైద్యం, ఉచిత విద్య జర్నలిస్టులకు. రైల్లో ప్రయాణించాలి అంటే 30%, 40% చెల్లించి 1/3 అని ఇట్లా కొన్ని పాసులు మంజూరు చేయడం కరెక్ట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉచిత రైల్వే పాస్ ఏర్పాటు చేసి ఉచిత సౌకర్యం కల్పించాలి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. ఎక్కడికి వెళ్ళాలన్నా, వారి కుటుంబ సభ్యులు దేవుని దర్శనానికి వెళ్ళాలన్నా, ఏదైనా టూర్ వెళ్ళాలన్నా కనీసం వారికి ఆ వెసులుబాటు కల్పించాలి. ఇక రాష్ట్ర, కేంద్ర స్థాయి ఏర్పాటు చేసిన ప్రధాన టోల్ ప్లాజాల దగ్గర జర్నలిస్టులకు రాయితీ కల్పించాలి. ఎందుకంటే వారు నెలలో కానీ సంవత్సరంలో 2-3 సార్లు కూడా జిల్లా కేంద్రానికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ వారి సమావేశాలకు అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ క్రమంలో టోల్ ప్లాజాల దగ్గర గంటల వ్యవధి కాలాన్ని వెచ్చించి ఆ పెచ్చు వాళ్ళ దగ్గర 100 నుంచి 200 వసూలు చేయటం ఇది కరెక్టే కాదు. అక్రిడేషన్ కూడా చిన్న, మధ్య అనే పత్రికలకు అభిప్రాయ భేదాలు లేకుండా చిన్న, మధ్య, వార, మాస ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని మాసపత్రికలకు, వారపత్రికలకు, దినపత్రికలకు అన్నిటికి కూడా అక్రిడేషన్లో కార్డులు మంజూరు చేయాలి. అంతేకాని అక్రిడేషన్ కార్డు మంజూరు చేయడంలో జిఎస్టీలని చిన్న, మధ్య పత్రికలకు కొన్ని నిబంధనలు పెట్టాయి. జిఎస్టీ లేదు, ఐటీ రిటర్న్ లేదని చెప్పేసి, సర్క్యులేషన్ లేదని చెప్పేసి తక్కువ సర్క్యులేషన్ చూపిస్తున్నారని వారికి కేవలం ఒక పాస్ మాత్రమే మంజూరు చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాను. వారు లక్షలు వెచ్చించి, అప్పులు చేసి లక్షలు వెచ్చించి పేపర్ని ముద్రించి రాత్రి పగలు కష్టపడి ప్రజాసేవలో భాగంగా ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే దిశగా
ప్రతి అంశాన్ని క్లుప్తంగా వివరణతో కూడిన అంశాలను కూడా ముద్రించి ప్రజాసేకరణలో మొత్తం కూడా వారి వివరాలు తీసుకొని, అధికారుల వివరాలు తీసుకొని, ఆరోపణలు అయితే మీ వివరాలు అన్నీ కూడా వార్తా రూపంలో క్లుప్తంగా ప్రతి అంశాన్ని క్లుప్తంగా పరిశీలించిన పిమ్మట ముద్రించి రేయనక పగులనక కష్టపడి నిరంతరం కృషి చేస్తున్న చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అలానే యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్ ఇలా చాలా ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా అన్ని యూట్యూబ్ ఛానల్స్ అని కాదు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అంటే ఆర్థిక స్తోమత లేక కేవలం యూట్యూబ్కే పరిమితమైన యాజమాన్యాలు చాలా ఉన్నాయి. అనుమతి తీసుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి గుర్తింపు పొందిన ఒక సంస్థ నిర్మాణం చేసుకున్న తర్వాతనే వాళ్ళు సోషల్ మీడియా రంగంలోకి ప్రవేశించి యూట్యూబ్కే పరిమితం అవుతున్నారు. అటువంటి వాడికి కూడా అంటే వెబ్సైట్లు ఉంటాయి, యూట్యూబ్స్ ఉంటాయి. వీటికి కూడా అర్హతను గుర్తించి అధికారులు అర్హతను గుర్తించి వారికి కూడా అక్రిడేషన్ మంజూరు చేయాలి. అలానే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే న్యూ మీడియా వింగ్ అని ఒక వింగ్ని ఏర్పాటు చేసి జీవో కూడా పాస్ చేసింది. ఈ జీవోని ఏ రాష్ట్రం కూడా బుట్ట దాఖలే చేసింది కానీ అమలుపరచలేదు. ఈ న్యూ మీడియా వింగ్లో రేట్ కార్డు డిసైడ్ చేసి వాళ్ళే రేట్ కార్డు ఇస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి అక్రిడేషన్ మంజూరు చేయమని ఇచ్చింది, రేట్ కార్డు ఫిక్స్ చేసి ఇవ్వమని చెప్పింది. ఏది కేంద్రం సూచించిన జీవోలు వారికి అక్రిడేషన్ మంజూరు చేయాలా, అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలి, రేట్ కార్డు ఫిక్స్ చేసి ఇవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ కూడా 30 నుంచి 50% అడ్వర్టైజ్మెంట్ వారికి యాడ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వారి సంస్థ నిర్మాణం చేసుకున్నారు కాబట్టి వారి సంస్థకి మనం ప్రోత్సహించాలి. ఎందుకు ప్రోత్సహించాలని దాని మీద మాట్లాడితే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి క్లుప్తంగా తీసుకుపోయేదే జర్నలిస్టు. అలాంటి ముఖ్య పాత్ర పోషించే జర్నలిస్టే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. వారి సమస్యల మీద ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా నిరంతరం కృషి వల్లీడు ఎవరంటే ఒక జర్నలిస్టే. కలం వీరుడు అంటారు. ఆ కలంతో కాలాన్ని తిరగరాస్తాడు ఒక జర్నలిస్టు. ఇలాంటి ముఖ్యమైన పాత్ర పోషించే జర్నలిస్టు ఈరోజు కనుమరుగైపోయే పరిస్థితి లేకపోలేదు. చాలామంది మీడియా రంగంలో ప్రవేశిస్తున్నారు. కానీ అర్హత ఉండి మీడియా రంగంలో ప్రవేశించి సేవే బాధ్యతగా ఫీల్ అయ్యి సేవ చేసే బాధ్యత అందరికీ కలగదు కూడా. ప్రజాసేవ చేయాలనే ఒక దృక్పథంతో మానవీయ కోణంలో ఒక దృక్పథను మనమే క్రియేట్ చేసుకొని ప్రజాసేవలో భాగంగా ఒక జర్నలిజంలోకి అడుగుపెట్టి మరి కృషి చేస్తున్న జర్నలిస్ట్ మిత్రులకు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలామంది కూడా కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వారికి రాయితీలు కల్పించడంలో వెనుకబాటు. అలా ఉండకూడదు. ప్రభుత్వం వారికి ఏదైతే అక్రిడేషన్ కార్డు మంజూరు చేస్తారో ఆ అక్రిడేషన్ బేస్ చేసుకొని హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ అన్నీ వస్తాయి. ఆ తర్వాత ఒక జర్నలిస్ట్కి ఇళ్ల స్థలం లేక, ఇల్లు లేక కనీసం ఒక వృత్తి ధర్మంలో భాగంగా ఇల్లు లేక అద్దెలలో మునిగిపోతున్నారు. కనీసం అద్దె కట్టే స్తోమత కూడా లేని పరిస్థితులలో జర్నలిస్టులు చాలా అగమ్యగోచారంగా మారిపోయింది వారి జీవన శైలి. కానీ ప్రభుత్వం గుర్తించి అర్బన్ ఏరియాలో అయితే 2 సెంట్లు, రూరల్ ఏరియా అయితే 3 సెంట్లు ఇళ్ల స్థలాన్ని కేటాయించి 5 లక్షల నుంచి 15 లక్షల వరకు వ్యయంతో ప్రభుత్వమే సబ్సిడీ అనేది కాదు, 100% సబ్సిడీతో 5 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణం చేపట్టి ఒక కాలనీ నిర్మించి వారికి ఇచ్చినట్లయితే ఆ కుటుంబాలలో ఆనందం వెల్లువిరుస్తుంది అని చెప్పవచ్చు. ఇట్లా ప్రతి సమస్యను జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్. నేను స్టేట్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. అందుకని కమిటీలు కూడా ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఉన్న అందరు సభ్యులతో సమావేశాలు నిర్వహించి కమిటీల అనంతరం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా అక్కడ ఎవరైతే ఉన్నతాధికారులు ఉంటారో వారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారికి వినతి పత్రాల రూపంలో మన సమస్యలను వివరించి
మన డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా నిరంతరం కూడా పోరాడే దిశగా పోరాడుతాను, పోరాడి సాధించుకుందాం. మన హక్కులను మనం పోరాడి సాధించుకుందాం. జర్నలిస్టులు హక్కులను పోరాడి సాధించుకుందాం. ఇళ్ల స్థలం కావాలి, ఒక సొంత ఇల్లు కావాలి, ఉచిత వైద్యం కావాలి, మన పిల్లలకి ఉచిత విద్య కావాలి. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో 60 సంవత్సరాలు ఉన్న వృద్ధాప్య పింఛను కూడా ఇప్పుడు 50 సంవత్సరాలకే కుదించారు. ఇలానే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా జర్నలిజం వృత్తిలో కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు జర్నలిజం వృత్తిలో ఉండి కొనసాగి కొన్ని అనారోగ్య సమస్యల వల్ల, తీవ్ర ఇబ్బందుల వల్ల ఇళ్ళ దగ్గరే విశ్రాంతి తీసుకుంటాం ఉన్న వారికి 15,000 నుంచి 20,000 రూపాయలు పెన్షన్ రూపంలో వారికి మీరు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా కొన్ని ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మన ప్రయత్నం చేస్తున్నాం. అందరూ మీరు సపోర్ట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్లో అందరూ సభ్యులు కాండి. మీ అందరు ఆశీస్సులు ఉంటే నేను ఇంకా ముందుకెళ్తాను. మీ అందరూ సభ్యులుగా చేరండి. అతి త్వరలో సభ్యత్వాలు కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఈ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని త్వరలో మేము కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఎప్పుడు ఏంటి అనేది కూడా మళ్ళీ ఈ నెక్స్ట్ మీకు తెలపడం జరుగుతుంది. మీరు అందరూ సపోర్ట్ ఇవ్వండి. ప్రతి 20 ఏపీలో ఉన్న 26 జిల్లాలలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై మన యూనియన్ సంఘం మన జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తుంది. వారికి అందుబాటులో ఉంటుంది. అలానే జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు కనీసం గతంలో ఉన్నాయి. జర్నలిస్ట్కి 198 రూపాయలు పెట్టి అప్పుడు డీడీ తీస్తే డిపిఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కార్డు కూడా లేదు. జర్నలిస్ట్కి ఇన్సూరెన్స్ కార్డు ప్రధానం. వారి కుటుంబం పోషణకు నెక్స్ట్ ఏంటి, పెద్ద దిక్కు కోల్పోతే పరిస్థితి ఏంటి? అలానే ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు తీర్చి వారు అనుకుంటున్న వాళ్ళ డిమాండ్లు కూడా ప్రధానంగా తీర్చాలని మా డిమాండ్. అలానే ఇన్సూరెన్స్ 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేయాలని కంపెనీలతో మాట్లాడి ఏర్పాటు చేసి డీడీ రూపంలో మా దగ్గర కొంత రుసుం చెల్లించుకొని ప్రభుత్వానికి డీడీలు తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలానే ఆరోగ్యశ్రీ కార్డు మాదిరిగానే హెల్త్ కార్డులో కూడా అన్లిమిటెడ్ హెల్త్ కార్డు ఇచ్చి కనీసం 100 రూపాయల నుంచి 100 రూపాయలు దాటిన తర్వాత 50 లక్షల వరకు కూడా ఎటువంటి వైద్య ఖర్చులైనా సరే ప్రభుత్వం భరాయించి ఒక జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఉండాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటే, మా సమస్యలు మీరు నెరవేర్చండి. మీరు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల్లో క్లుప్తంగా తీసుకుపోయే బాధ్యత మాది. ప్రజలు ప్రభుత్వాల వలన, ప్రతిపక్షాల వలన ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, అధికారుల వలన ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా మీ దృష్టికి తీసుకొచ్చే బాధ్యత ఒక వారధిగా ఒక జర్నలిస్ట్పై మాపై ఉంది. అది మీరు గమనించి మీ అందరూ కూడా ప్రభుత్వం కూడా గమనించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సీఎం చంద్రబాబు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలానే నారా లోకేష్ గారు కావచ్చు, ఇలా ప్రభుత్వ పెద్దలందరూ కూడా మా జర్నలిస్టు సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలో మీ గవర్నమెంట్లోనే పరిష్కరిస్తారని విశ్వసిస్తూ మీ అందరూ మళ్ళీ నాపై ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.